కాంశీరాం ఆశయాలు కాంశీరాం ఆశయాలు కాంశీరాం ఆశయాలు వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా పక్షాన ఈరోజు మహనీయుడు బహుజన బిడ్డ పంజాబ్ రాష్ట్రంలో జన్మించినటువంటి కాంశీరాం గారు రాజ్యాధికారం కోసమై దేశవ్యాప్తంగా సైకిల్ మీద పాదయాత్ర చేసి ఓట్ హమారా రాజ్ హమారా నెహి చేలగా అంటూ ఓటు యొక్క విలువను తెలియజేస్తూ ఉత్తరప్రదేశ్ లోపల ఘనమైనటువంటి మెజార్టీతోటి బహుజన్ సమాజ్ పార్టీ అధికారం తీసుకోవడం గొప్ప రాజనీతిజ్ఞుడు. ఆయన సిక్కు కులంలో పుట్టినప్పటికీ కూడా దళిత వర్గాల్లో పుట్టినా కూడా ఆయన సిక్కులో ఉన్నట్టు ఆచార వ్యవహారాలు పాటించకుండా ఒక బ్రహ్మచారిగా బహుజన రాజ్యాధికారి అంటే బీసీలు అధికారం రావాలి, ఎస్సీలు అధికారం రావాలి, ఎస్టీలు అధికారం రావాలి, మైనారిటీ వర్గాలు అధికారం రావాలి, అగ్రవర్ణ పేదాలు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో ఓటు విలువను చక్కగా వివరిస్తూ ఆ విధంగా ఓటు విలువ ద్వారా రాజ్యాన్ని స్థాపించి ఓటు ఏం అధికారం తీసుకొస్తుంది, రాజ్యాధికారం ద్వారా ఏం సాధించగలుగుతాము, ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతాము, రాజ్యాన్ని తెచ్చుకోగలుగుతాము, సమానత్వం సాధించగలుగుతాము, ఆర్థికంగా సాధించుకోవడం అన్ని విధాలు అభివృద్ధి చెందొచ్చు అనే ఉద్దేశాన్ని తెలియజెప్పినట్టు గొప్పవాడు మన మహనీయుడు కాంశీరాం గారు. జ్యోతిరావు మరి అంబేద్కర్, పూలే, కాంశీరాం ఆలోచనలను ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడు 90 సంవత్సరాలు దాటినప్పుడు ఆయన జయంతి మన సంగారెడ్డి నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా శాఖ కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం విస్తృతం చేయవలసిన అవసరం ఏదో కాంశీరాం జయంతిని ఈరోజు అంబేద్కర్ యువజన సంఘం చేస్తుంది అనగానే ఇదేదో బీఎస్పీకి సంబంధించి అనేకమైన అనుకుంటారు. అది పొరపాటు. బహుజన పార్టీ బహుజన రాజ్యాధికారం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అగ్రవర్ణాల కోసం పనిచేసిన పార్టీగా ఆయన ఓటు విలువ ద్వారా తీసుకొచ్చి బాబాసాహెబ్ అదే చెప్పినాడు, పూలే అదే చెప్పినాడు, కాంశీరాం అదే చెప్పినాడు, పెరియార్ రామస్వామి వీళ్ళందరూ రాజ్య విలువను వచ్చినప్పుడే విముక్తి జరుగుతుంది, దళిత విముక్తి జరుగుతుంది, బహుజన విముక్తి జరుగుతుంది. కాబట్టి అప్పుడే మనం అందరూ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశంని అంబేద్కర్ యువజన సంఘం సంఘటనలకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై భీమ్ జై. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాంశీరాం 90వ జయంతిని పురస్కరించుకొని ఐబీలో నిర్వహిస్తున్నాం. మరి ఈ సమావేశానికి విచ్చేసిన మన గౌరవ పెద్దలు విజయరావు సార్, రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు, మరి జిల్లా కార్యవర్గ సభ్యులకు అందరూ కూడా జేబీలు తెలియజేస్తున్నాం. మరి ఆయన భవిష్యత్ తరాలకు అంబేద్కర్ అందించిన ఆశయాలను మార్గదర్శనలను పనిచేస్తూ మరి ఇలా బహుజన రాజ్యాధికారం వస్తే కానీ అన్ని వర్గాలు సమానత్వం చెందాయి, దేశం అభివృద్ధిలో ముందుకు పోతుందనే ఆశయంతో ఆయన సైంటిస్ట్ ఉన్నా కానీ మరి సమాజానికి ఇంకా చేరువ కావాలి, రాజ్యాధికారం వస్తే కానీ ఈ ప్రతిఫలాలు అందాయి అనే ఉద్దేశంతోనే మరి ఒక ఆయన శాస్త్రవేత్తలకు దూరమై మరి ప్రజాస్వామ్యంలో మమేకమై మరి ఇలా బహుజన అధికారం కోసం 6 నిమిషాలు పాటుపడి మరి ఆయన జీవితాన్ని త్యాగం చేసి బహుజన మేధస్సును ఆయన మేలుకొల్పే విధంగా ఆయన కార్యాచరణ నిర్వహించడం జరిగింది. మరి ఆయన కార్యాచరణలో భాగంగా మరి అధికారంలో కూడా రావడం జరిగింది. మరి ఇప్పటిన్న మేధావులు మరి మన బహుజన అధికారం అంటున్నాం, బహుజన నాయకత్వం అంటున్నాం, కానీ ఈ నాయకులు కానీ ఈ మేధావులు కానీ మరి ఇప్పుడు కనుమరుగైన పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఆయన ఆదర్శంగా ఇలా ముందుకు తీసుకుపోవడానికి అంబేద్కర్ సంఘం ముందుండి పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. మరి ఆయన ఆచరణను కానీ ఆయన కార్యాచరణ కానీ అంబేద్కర్ సంఘంగా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా తీసుకుపోవడానికి ఇలా అంబేద్కర్ సంఘం దేశవ్యాప్తంగా కార్యాచరణ కూడా ఇచ్చింది. మరి ఈయన ఈ 15 నుంచి ఏప్రిల్ 14 వరకు ఈ మహనీయుల జయంతిని పురస్కరించుకొని మరి అనేక కార్యక్రమాలు చేపిస్తూ పల్లె నిద్రని పల్లె సమస్యలపైన మరి పట్టణం చదివిస్తేనే కానీ ఈ యొక్క సమస్యల పరిష్కారం ఉండదు. సమాజంలో విద్యా విజ్ఞానంతోనే ఏ సమస్యలను పరిష్కరిస్తాం, సమాజాన్ని నిర్మిస్తామనే ఉద్దేశంతో అంబేద్కర్ కానీ పూలే కానీ మరి వాళ్ళ ఆదర్శంగా మరి కాంశీరాం కూడా చేసి నిరూపించడు. కాబట్టి ఈ కింది స్థాయికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా చదువు యొక్క విలువ, సమాజం యొక్క ఆవశ్యకత, అధికారం యొక్క విలువలను తెలియజేయడానికి అంబేద్కర్ సంఘం కార్యాచరణ చేసింది. ఈ మహనీయుల ఈ మాసమంతా ఇలా పర్యటన చేస్తూ గ్రామాన ప్రజలను చైతన్యం చేస్తూ సమాజంలో ఉన్న లోటుపాట్లను కూడా సరిచేయడానికి ముందుండి పనిచేస్తుంది. ఇలా జయజయరాం జయంతిని పురస్కరించుకొని
అంబేద్కర్ జయంతి వరకు కూడా అంబేద్కర్ సంఘం జిల్లా వ్యాప్తంగా విస్తృత చర్యలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్. గారి జయంతి సందర్భంగా ఈ రోజు నుంచి ఇది మహాయుల మాసంగా మనం అందరం పరిగణిస్తున్నాం కాబట్టి ఈ రోజు నుంచి కాంశీరామ్ గారి జయంతి, అదేవిధంగా పూలే గారి జయంతి, అంబేద్కర్ గారి జయంతి, వీళ్ళందరి జయంతులు ఉంటాయి. కాబట్టి ఈరోజు కాంశీరామ్ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి అంబేద్కర్ సంఘం నాయకులకి ప్రత్యేక జై భీమ్. కాంశీరామ్ గారు మనకు రాజకీయ ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలన్న ఆలోచన మనకు కల్పించడం జరిగింది. రాజ్యాధికారం ఏ విధంగా చేయించుకోవాలి, రాజ్యాధికారం ద్వారా మన సమాజానికి, అదేవిధంగా మన జాతికి ఏ విధంగా సేవ చేయాలన్న ఆలోచన విధానం మనకు ఖచ్చితంగా నేర్పించడం జరిగింది. కాబట్టి రాజ్యాధికారం ఉన్నటువంటి జాతులపైన దాడులు జరిగాయి, వాళ్ళపైన విమర్శలు ఉండేవని కాంశీరామ్ గారు చెప్పడం జరిగింది. ఆయన దిశగా మనం ప్రయత్నం చేయాలి. ఈ ధర్నాలు అదేవిధంగా ఇవి చేయకుండానే ఆయన రాజ్యాధికారము తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆయన ఫస్ట్ చదవాలి, ఆయన చదివితేనే ఖచ్చితంగా రాజ్యాధికారం మనము చేజిక్కించుకునే వాళ్ళమైతే. ఆ యూపీలో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని దేశం మొత్తం ఆదర్శంగా చేసినటువంటి వ్యక్తి కాంశీరామ్ గారు. కాబట్టి ఆయన ఒక ఆలోచన విధానంలో మనం ముందుకు పోవాలి, రాజ్యాధికార దిశగా ప్రయాణించాలని తెలియజేస్తున్నాం. మనం ప్రయాణించాలని ఒక ఆలోచనతో కాంశీరామ్ గారి ఆలోచన విధానాన్ని మన లోపల తీసుకొని ముందుకు సాగాలని ఒక దృఢ సంకల్పంతో పనిచేసినటువంటి వ్యక్తి కాంశీరామ్ గారు. కాబట్టి ఈరోజు ఒక చిన్న ఆయన భావజాలాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఒక చిన్న పారవార్త. అగ్గి బరాటై బగ్గు బగ్గునా మండరా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, యుద్ధం చేయ కదలరా. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, యుద్ధం చేయ కదలరా. యుగాల గాథలు, తరాల చరితలు, మన వీరుల పోరు చూడరా. తలలు దంచిన తలలు వంచని అసురుల వంశం మనదిరా. పాల సముద్రం అమృత మోసం, అల్లినాలితో నాగకుతంత్రం, గారికి వాదము తెచ్చిరి. మనలను చంపి మనతోనే పండుగ చేపిచ్చిరి. దసరా పండుకి రావణాసురుని, సంకురాత్రికి సంకుర్ణేశ్వరి, దీపావళికి నరకాసురుని, మనలను చంపి మనతోనే పండుగ చేపిచ్చిరి. అగ్గి బరాటై బగ్గు బగ్గునా మండరా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, యుద్ధం చేయ కదలరా. జై భీమ్.